కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి వెన్నంటే ఉండి పనిచేశారు. 2014లో ఉద్యమకారులంతా కలిసి కూసుకుంట్లను మునుగోడు ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారట. అయితే ఆ తర్వాత నియోజకవర్గంలోని ఉద్యమకారులను ఆయన పట్టించుకోలేదని, అందుకే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కూసుకుంట్ల ఓడిపోయారని కరపత్రంలో ఉంది. ఈ కరపత్రం విడుదలకు ముందే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి తెలంగాణ ఉద్యమకారుడు రాజు దూరమయ్యారట. 2014 ఎన్నికల తర్వాత అతడు కొన్ని కారణాలతో ఎమ్మెల్సీ కన్నె ప్రభాకర్ వైపు చేరారట. దీంతో రాజుపై కూసుకుంట్ల కక్ష కట్టారని, ఆయన్ను అనేక ఇబ్బందులకు గురి చేశారని ఆరోపణలున్నాయి. చండూరు ఎస్ఐ ఉపేందర్ రెడ్డి కూడా రాజును తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని, అందుకే ఆయనపై బాధితుడు హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేశారని సమాచారం. నిజానికి మునుగోడు నియోజకవర్గ టీఆర్ఎస్ లోకి వలస వచ్చిన నాయకులకు పార్టీ పదవులను కట్టబెట్టారు. ఈ క్రమంలో కొందరికి 2 పదవులు ఉండటం, టీఆర్ఎస్ ఆవిర్భావం నుండి ఉంటూ సొంత డబ్బు ఖర్చు పెట్టుకున్న వారిని పక్కన పెట్టడంతో అసంతృప్తుల్లో వ్యతిరేకత వచ్చింది. ఈ నేపథ్యంలోనే టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి వ్యతిరేకంగా ఉద్యమకారుల పేరిట కరపత్రం విడుదల కావటం తీవ్ర దుమారానికి దారితీసింది. ఇక కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి రాజకీయ ప్రత్యర్థి, నాంపల్లి మండలానికి చెందిన టీడీపీ నాయకుడు కర్నాటి విద్యాసాగర్ ఇటీవల కేటీఆర్ సమక్షంలో గులాబీ గూటికి చేరారు. కరపత్రాల విడుదల, పంపిణీ వెనుక కర్నాటి విద్యాసాగర్, ఎమ్మెల్సీ కర్ణ ప్రభాకర్లు ఉన్నారని కూసుకుంట్ల భావిస్తున్నారట. ఈ నేపథ్యంలోనే రాజును ఎస్ఐ అదుపులోకి తీసుకుని ఇబ్బందులకు గురి చేశారట. మొత్తం మీద మునుగోడు టీఆర్ఎస్ లో నేతల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరులో సాధారణ కార్యకర్తలు బలవుతున్నారని నియోజకవర్గ పార్టీ క్యాడర్లో జోరుగా చర్చ జరుగుతోంది.